సో ప్రస్తుత పరిస్థితి ఏంటి మనది అంటే, ఇదిగో ఇలా ఉందన్నమాట. ఇది నేను మొదటి దీంట్లో చూపించాను. ఇప్పుడు ప్రాక్టికల్ దీంట్లోకొస్తాం. సో ఈ రకంగా మనము ఉంటే సురక్షితంగా ఉంటాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇంద్రియాలు, కర్మేంద్రియాలు మన అదుపులో లేవు. ఎప్పుడు చూసినా బయటే చూస్తుంటే మన గజేంద్ర మోక్షం లాగా ఆల్రెడీ చెప్పేసుకున్నాం మనం. సో ఈ సురక్షితంగా ఉండే ఈ షెల్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి బయటకొచ్చేస్తున్నాం. ఎప్పుడు బయట ఏం జరుగుతుందా? విషయాల యందు ఆసక్తి. వాళ్ళేం జేస్తున్నారు? వీళ్ళేం జేస్తున్నారు? సో వాళ్ళకి బీపీ ఉంది, వీళ్ళకి బీపీ ఉంది. అందరికీ ఉంది, నాకు ఉంది. సో ఇది రైటు అనుకుంటున్నాం. కానీ భగవంతుడు యాక్చువల్‌గా సృష్టించినప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతోటే సృష్టించాడు. స్వధర్మంలో ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. పరధర్మంలో ఉంటే అనారోగ్యం అయిపోయి స్వధర్మంలో ఉంటే యోగులవుతాము. పరధర్మంలో ఉంటే రోగులైపోతాం. సో ఇప్పుడు దీనికి పరిష్కారం చెప్తున్నాడాయన. సో పరిష్కారం ఏంటి ఇక్కడ? ఒక చక్రవ్యూహంలోకి వెళ్ళిపోయింది ఆత్మ. సో కోపం తగ్గించుకుంటే బీపీ నయమవుతదా? లేదా ఇప్పుడు వీళ్ళేం చేశారు? ఉప్పు కారాలు తగ్గించుకుంటే బీపీ అంటే కంటికి కనపడని క్రోధాన్ని కంటికి కనిపించే ఉప్పు కారంతో తగ్గిస్తాం అంటున్నారు. అందుకే పరిష్కారం అవ్వట్లేదు. కంటికి కనపడని కోపాన్ని కంటికి కనపడని శాంతితోటే దాన్ని సమాప్తి చెయ్యాలి. కంటికి కనపడని దాన్ని కంటికి కనిపించే దానితోటి సరిదిద్దలేం. కానీ ఆ బీపీ ప్రెషర్ ఎక్కువైపోయి నార్మల్ ఫోర్స్ తోటైతే బ్లడ్ మన దాంట్లో ప్రవహించాలో దాన్ని మించి ప్రవహిస్తోంది. బీపీ పెరిగిపోతోంది ప్రెషర్. దాన్ని డాక్టర్లు స్థూలంగా ఇవి తగ్గించండి టాబ్లెట్లు వేసి ఇచ్చేస్తూ పోతున్నారు. ఎందుకు? ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల. సో ఆత్మజ్ఞానాన్ని ఒక వైద్యనాథుడైన శివ భగవానుడే ఇస్తారు. సో ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే రోగాలు నయమైపోతాయి. ఈ రోజు సైన్స్ డెవలప్ అయిందన్న మాటే గాని చాలా వాటికి అసలు టీకాలే లేవు. ఇంకా ఎప్పటికప్పుడు మందులేసి సైన్స్ డెవలప్ అయిందంటున్నారు. మరి బీపీ రాకుండా టీకాలు వేయగలుగుతున్నారా? షుగర్ రాకుండా వేయగలుగుతున్నారా? క్యాన్సర్ రాకుండా దేనికి వేయలేదో కొన్ని వాటికి పోలియో, మీజిల్స్, మమ్స్ ఇట్లా కొన్ని వాటికే తీసుకొచ్చారు.